బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. రియల్ ఎస్టేట్లో మంచి అడ్వైజర్గా మీకంటూ ఒక పేరుంది. ప్రతి ఎలక్షన్ టైంలో ఒక చర్చ అయితే నడుస్తుంది. వచ్చే గవర్నమెంట్ని బట్టి వాళ్ళకి ల్యాండ్స్ ఎటువైపు ఎక్కువ ఉంటాయో అటువైపు రియల్ ఎస్టేట్కి విపరీతమైన డిమాండ్ వస్తుందని చెప్పి ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అది వాస్తవమా అబద్ధమా, ఎంతవరకు మీరు పరిశీలించిన దాంట్లో ఈ 30 yearsలో చూస్తే అది ఎంతవరకు నిజం అంటారు మీరు? ఇది ఇప్పుడు మనం గమనించామనుకోండి, ప్రతి ఎలక్షన్స్ అంటే ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వదిలేస్తే మామూలుగా నార్మల్గా ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్ ఉంటాయి. గతంలో ఏంటంటే ఈ ఎలక్షనీరింగ్కి ఇంతంత డబ్బులు పెట్టలే. ఇవాళ ఎలక్షనీరింగ్ అంటే ఒక క్యాండిడేట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు అంటే, కంటెస్ట్ చేస్తున్నాడు అంటే మనం చెప్పుకుంటే 100 కోట్ల మీదకి పడిపోతుంది ఖర్చు. ఆ విధంగా క్యాండిడేట్లు క్యాంపెయిన్ చేస్తున్నారు. కాబట్టి యాక్చువల్గా ఆ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో అంత స్పెండ్ చేయగలిగినటువంటి క్యాండిడేట్లే కంటెస్ట్ చేస్తారు. అందరూ కంటెస్ట్ చేయలేరు కదండి. సో కాబట్టి వాళ్ళేంటి ఇతరతర పెట్టుబడులన్నీ సంహరించుకుని అది లిక్విడేట్ చేసుకుని ఆ డబ్బులు తీసుకొచ్చి ఎలక్షన్స్లో పెడుతున్నారు. కానీ అలాంటి కల్చర్ ఉందే ఇంకా ఇప్పటికే. మరి అంతే కదా, మరి లేకపోతే మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి? సొంత డబ్బులు పెట్టుకోవాల్సిందే కదా. అది పెట్టుబడిగా పెట్టుకోవాలి, ఎక్కడి నుంచి ఒకటి ఉపసంహరించాల్సిందే. బ్యాంకులో డిపాజిట్ తీయటానికా అదొక ప్రాబ్లం. కానీ ఒకప్పుడు అంటే జనం ఎడాపెడా కొనేసారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అన్నీ పక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకున్న సమాచారం మొత్తం దగ్గర పెట్టుకొని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అత్యంత తెలివిగా ఒక స్టెప్ అయితే అందరూ వేస్తున్నారు. ఫెయిల్యూర్ అనేది చాలా తక్కువ ఉంది. గతంలో మీరు అన్నట్లు ఏదో పలానా ప్లేస్లో బాగుంటుందంటే అక్కడికి వెళ్ళి తీసుకోవటం, ఇప్పుడు అలాంటి పొజిషన్ అయితే ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఏమైపోతుందంటే మీరు అన్నదానికి ప్రతి ఎలక్షన్ ముందర కూడా మార్కెట్ డల్ అవ్వడానికి కారణం అంటే లిక్విడిటీ డ్రై అయిపోతుంది. ఈసారి 2,000 రూపాయల నోట్లు కూడా ఉపసంహరించారు. అవును, అది కూడా ఒక రకంగా ఎఫెక్ట్ చేసింది రియల్ ఎస్టేట్ని. అది కూడా ఒక రకంగా ఎఫెక్ట్ చేసింది. అది అవ్వగానే ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది. ఎప్పటిదాకా మరి ఐ థింక్ సెప్టెంబర్ దాకా అది తీసుకుంటూ ఉన్నారు మనకి. సో అది అయిపోగానే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఇవి రెండూ కలిపేటప్పటికి లాస్ట్ 6-7 months నుంచి మనకి ఈసారి ఎక్కువ ఇంపాక్ట్ పడింది. కానీ ప్రతిసారి కూడా ప్రతి ఎలక్షన్స్ ముందర కూడా ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియక అండ్ ప్రతివాడు కూడా ఆశాజనకంగా ఉండి అది ఎట్లా అయితే ఎలాగా అలా అయితే ఎలాగా అని చెప్పి ఆలోచిస్తూ వెయిట్ అండ్ వాచ్ మోడ్లోకి పడిపోతూ ఇంత లాంగ్ కాకపోయినా 3-4 months అయితే డెఫినెట్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే ఎవరు కొంటారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా తక్కువ మంది కొంటారు. నోటిఫికేషన్కి అంటే ఓన్లీ 60 days కదా. సో 60+ ఒక మీరు 3-4 months ముందర నుంచి ఆగిపోతారనమాట. అది ప్రతిసారి జరుగుతూనే ఉండదు. ఎందుకంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ మీరు అనేది మార్చి తర్వాతే ఇంకా మార్కెట్ స్పీడ్ అందుకోవడానికి. ఇప్పుడు ఈసారి మనకి కోసం ఏంటంటే ఎలక్షన్స్ ముందర ఆగింది. ఎలక్షన్స్ తర్వాత కూడా పెద్ద స్పీడ్ పికప్ కావట్లే. ఎందుకంటే పక్క స్టేట్ నేషనల్ ఇవి ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ మారటం తర్వాత ఏపీలో ఏమొస్తుందని ఒకటి మొత్తం ఒక వెయిట్ అండ్ పీరియడ్ అండి. ఒక 3 months వెయిట్ చేద్దామని కొంతమంది ఆలోచన ఉన్నారు. సార్ మొత్తం మీద తీసుకున్నట్టు వరంగల్ కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఏంటి సార్ వరంగల్ హైవే వైపు చూడటానికి ఏంటి ప్రధానంగా? అదే ఇందాక మనం అనుకున్నాం కదా, గట్కేసర్ అంటే వరంగల్ హైవే కదా. మొత్తం అదంతా యాదాద్రి చాలా బాగుంది మార్కెట్ అక్కడ. యాదాద్రి వరంగల్ ఆ రోడ్డు కదా. ఎందుకని అక్కడ బాగుంది? గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ బాగుంది ఒకటి. నెంబర్ 2 మనం అనుకున్నాం ఐటీ మినిస్టర్ ఎవరు? శ్రీధర్ బాబు గారు. అవును, ఈజ్ కమింగ్ ఫ్రమ్ దట్ సైడ్. సో కాబట్టి ఆటోమేటిక్గా ఆయన వైపు ఆ డైరెక్షన్లో. అండ్ వరంగల్ ఏంటి స్మార్ట్ సిటీ. మీరు ఈ మధ్య వరంగల్ వెళ్ళారంటే తెలియదు, బ్యూటిఫుల్గా ల్యాండ్స్కేప్ మారిపోయింది వరంగల్. ఆర్టీసీ బస్ డిపో కానీ అవి కానీ హాఫ్ వేలో ఉన్నాయి, కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాలేక అవుతున్నాయి. అవి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. హ్యాపీగా అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటారా? సో వరంగల్ వైపు నుంచి ఇక్కడికి రావడానికి ఇప్పుడు ప్రస్తుతము అంటే ఈ రోడ్లు కనుక అయిపోతే యూ విల్ కమ్ ఇన్ మ్యాక్స్ 2 hours. ఎవ్వరు ఇది చేయలేరు, అంత పెద్ద బ్రాడ్ రూట్స్. దట్ మే లీడ్ టు కలకట్టా రోడ్ హైవేకి వెళ్ళిపోతుంది. సో అది పెద్ద ప్రాజెక్ట్ ఉంది కాబట్టి అది తెలిసిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఈ పెట్టుబడిదారులంతా ఎవరు మనం అనుకుంటున్న రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ముందర అక్కడ ఎకరాల్లో కూడా ఇస్తున్నారు వరంగల్కి ఇన్ పర్టికులర్. అండ్ ఇందాక మనం అనుకో ఉప్పల్ హ్యాస్ బికమ్ ఎ వెరీ బిగ్ జంక్షన్ హబ్. అది అంతే. ఆ హబ్కి బస్సెస్ నాన్ స్టాప్ బస్సెస్ వేస్తున్నారు.
ఇప్పటికే వరంగల్కి నాన్ స్టాప్ బస్సెస్ మెట్రో ఉంది ఆ చుట్టుపక్కల అంతా. అవును, ఇంకా రాబోతున్నాయి, ఇంకా ర్యాపిడ్ బస్సెస్ కూడా వస్తున్నాయి. అవన్నీ ఆ బస్సెస్ వచ్చిన తర్వాత మామూలు కామన్ మ్యాన్ కాదు కదా అంటే వెస్ట్ సైడ్ తర్వాత నెక్స్ట్ అటు సైడ్ అంటారు మీరు? అది. అందువల్ల ఏంటంటే కామన్ మ్యాన్ కాదు. ఇప్పుడు మనం ఏదైతే మన రేవంత్ రెడ్డి గారి ఫ్రీ బస్సెస్, అవి ఫ్రీ బస్సెస్ కాదు, పల్లెసీమ బస్సెస్ కాదు అవి, అవన్నీ కూడా హై ఎండ్ బస్సెస్. ఆ బస్సెస్ అన్నీ వస్తాయి కాబట్టి కమ్యూట్ చేయడం ఈజీ అవుతుంది. కాబట్టి ట్రైన్లు కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మంచి ట్రైన్ కూడా వరంగల్ నుంచి ఇక్కడికి ట్రైన్స్ కూడా సో వచ్చేస్తే 1.5 అవర్స్లో వచ్చేస్తుంటే పెద్ద విషయం కాదు. పూణే టు బాంబే కంటే తక్కువ టైంలో మనం హైదరాబాద్ టు వరంగల్ వెళ్తాం. కాబట్టి వరంగల్కి మంచి ఫ్యూచర్ ఉంది వరంగల్కి. అండ్ వరంగల్ లాగా మనకి ఇప్పుడు హైదరాబాద్కి చూస్తే వేరే ఏ డైరెక్షన్లో కూడా ఇంకొక టౌన్ లేదు. అవును, ఒకప్పుడు ఇది కాంట్రవర్షియల్ అయిపోతుంది చెప్తే. ఒకప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు కొత్తల్లో హైదరాబాద్ నుంచి షిఫ్ట్ చేసి వరంగల్నే క్యాపిటల్ చేస్తారా తెలంగాణ గారు కూడా అనుకున్న రోజులు ఉన్నాయి. ఆ సందర్భంలో చాలా మాట్లాడుకున్నారు, అనుకున్నాం. 2014లో మీకు 13-14 ఆ టైంలో చెప్పలేము. పెద్ద ఎత్తున ఆ రోజు చర్చ జరిగింది. తర్వాత ఎన్ని చేంజెస్ జరిగినాయి.